దేవుని యొక్క గుణం ఏమిటో, దేవుని యొక్క స్వభావం ఏమిటో, ఆయన ఆంతర్యం ఏమిటో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో, ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో, ఆయన గుణగణాలు నువ్వు ఎరిగి ఉంటే, యేసయ్య స్వభావం తెలుసుకొని ఉంటే, ఆయన జనన మరణ పునరుద్ధానాల ఆలోచన నీకు సవ్యంగా ఎరిగి ఉంటే ఆయన దగ్గర శాపం ఉంటుందని మెడ చెప్పగలుగుతావు. యేసు ప్రభు దగ్గర శాపం లేదు. ఆయన శపించేవాడు కాదు, ఆయన అపవాది కాదు. శాపాన్ని చేతిలో పట్టుకొని, ఒక చేతిలో ఆశీర్వాదాన్ని పట్టుకొని ప్రభు తిరగట్లేదు. మాట వింటే ఆశీర్వాదం, మాట విరగపోతే శాపం. అలా లేదు దేవుని సంగతి. ఆయన ఎంతటి పాపినైనా, నువ్వు పాపివని శాపంలోకి నెట్టలేదు. పోయిన వారం మనం ఒక పాపి గురించి తెలుసుకున్నాం. ఆ పాపి ఎవరు? సిలువ పైన దొంగ. యేసయ్యతో పాటు సిలువ వేస్తున్నారంటే వాడు ఎంత శిక్షకు పాత్రుడు. అంత శిక్షకు పాత్రుడు కూడా ప్రభు ఏం చేశాడు? మనం క్షమించలేము. అమ్మా వింటున్నారా? మనము క్షమించలేము. దరిద్రం అదే. క్రైస్తవుడు అంటాడు, క్షమించలేడు. ప్రార్థన 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 అంటారు, వాడు వీడితో పలకడు, వీడు వాడితో పలకడు. ఎందుకు ప్రార్థన?